ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటి అంటే నెహెమ్యా చేసిన గొప్ప సంస్కరణ. నెహెమ్యా చేసిన గొప్ప సంస్కరణ. మొదటి 3 వచనాల్లో మనం చదివితే, మొదటి 3 వచనాలు, ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా, అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలులో నుండి వెలివేసిరి. ఇక్కడ యూదులు ధర్మశాస్త్ర గ్రంథ ఉపదేశము చొప్పున తమ్మును తాము ప్రత్యేకించుకున్నట్టు చూస్తున్నాం. వారు మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించుట, అందులో అమ్మోనీయులు మోయాబీలు దేవుని యొక్క సమాజము ఎన్నడూ చేరకూడదని ఉండుట మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు కూడా రాయబడింది. ఎందుకు వాళ్ళు దేవుని యొక్క సమాజానికి చేరకూడదు అంటే, వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలుకు ఎదురుపడకుండా వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచారు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉంటుంది. 23వ అధ్యాయం 10-11 వచనాల్లో, 24వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల్లో మనం చూడవచ్చు. అయినా సరే దేవుడు ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. అందుకే సామెతల గ్రంథకర్త 26వ అధ్యాయం 2వ వచనంలో అంటారు, హేతువు లేని శాపము తగలదు అంటారు. ఈనాడు మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుంటే మనము శాపగ్రస్తులు. ప్రభువు మన శాపాన్ని భరించి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చారు. గలతీ పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చదివితే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడనూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్పు తీర్చబడని సంగతి స్పష్టమే. ఎలైనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించు. 13-14 వచనాలు చూస్తే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై
మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి, క్రీస్తు మన కోసము శాపగ్రాహి అయి మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాడు. ఇందుకు గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని ఉంది. క్రీస్తు మన శాపాన్ని భరించి మనకు ఆశీర్వాదం ఇచ్చారు. ఇంకా మనం చూస్తే ఆ ప్రజలు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినట్లు చదివి వినిపించినప్పుడు, ప్రజలు ఆ ధర్మశాస్త్రాన్ని విన్నప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలీయుల నుండి వెలివేశారు. 3వ వచనంలో మిశ్రిత జన సమూహాన్ని ఇశ్రాయేలీయుల నుండి ఏం చేశారు? వాళ్ళు వెలివేశారు. నిర్గమకాండం 12వ అధ్యాయం. ఎందుకు మిశ్రిత జనాన్ని వెలివేయాలి అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 12:38 చూస్తే, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరి వచ్చేటప్పుడు అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు, గొప్ప మంద వారితో కూడా బయలుదేరారు. అనేకులైన అన్యజనుల సమూహం. వీళ్ళే సంఖ్యాకాండం 11లోకి వచ్చేటప్పటికి 4వ వచనం మనం చదివితే, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు, మేము సొమ్మసిల్లిపోతున్నాం, ఈ మన్నా కాక మన కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకున్నారు. ఇక్కడ మిశ్రిత జనం ఇశ్రాయేలీయులతో పాటుగా ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు ఈ మిశ్రిత జనము అధిక మాంసాపేక్ష కనుపరచగా అని మనం చదువుతున్నాం. అధిక మాంసాపేక్ష కనుపరచగా. ఒక విషయం గమనించండి, ఇలాంటి వారిని వెలివేయుట సమాజమును పవిత్రముగా ఉంచుట కొరకే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు మనం కూడా ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలి. యెషయా భక్తుడు 52వ అధ్యాయం అంటారు, 52:11, పోవుడి ఆ చెట్టు నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని వద్ద నుండి తొలగిపోవుడి, యెహోవా సేవోపకరణములు మోయువారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. ఈనాడు మనం ప్రత్యేకంగా జీవించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చదువుతాం, 6వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చదివితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక, మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు సెలవు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినైందును, మీరు నా కుమారుని కుమార్తెలైందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. కాబట్టి ఈనాడు మనం ప్రత్యేకంగా ఉండాలి. ఇంకా మనం చూస్తే
4వ వచనం నుంచి 9వ వచనం వరకు నెహెమియా మందిరంలో నుండి టోబియా అనేవాడిని వెళ్ళగొట్టడం మనం చూస్తున్నాం. 4వ వచనం నుంచి మనం చూస్తే ఎల్యాషీబు అనేటువంటి వ్యక్తి, దేవుని మందిరపు గదుల మీద నిర్ణయించబడినటువంటి యాజకుడు అయినటువంటి ఎల్యాషీబు అనేవాడు టోబియాతో బంధుత్వం కలగజేసుకున్నాడు. నైవేద్యము, సాంబ్రాణి పాత్రలు, గింజలలో 10వ భాగము, క్రొత్త ద్రాక్షరసము, లేవీలకు, గాయకులకు, ద్వారపాలకులకు ఏర్పడిన నూనె, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులు ఉంచేటువంటి స్థలము దగ్గర ఒక గొప్ప గది సిద్ధం చేశాడు. ఇవన్నీ ఉండే చోట అతనికి ఒక గొప్ప గదిని సిద్ధం చేయించాడు. ఆ టైంలో యెరూషలేములో ఈ నెహెమ్యా ఉండలేదు. ఎందుకంటే బబులోను దేశపు రాజు అయిన అర్తహషస్త ఏలుబడినందు 32వ సంవత్సరమున రాజును దర్శించడానికి వెళ్ళి కొన్ని దినాలు అయిన తర్వాత రాజుగారి దగ్గర సెలవు పుచ్చుకొని యెరూషలేముకు వచ్చాడు. ఈ యెరూషలేముకు వచ్చేటప్పటికి ఎల్యాషీబు అనేవాడు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడ అంతా తెలుసుకున్నాడు. బహుగా దుఃఖపడ్డాడు. ఆ గదిలో ఉన్నటువంటి టోబియా యొక్క సామాగ్రి అంతా కూడా అవతల పారేశాడు. గదులన్నింటిని శుభ్రం చేయండి అని ఆజ్ఞాపించినప్పుడు వారు అలాగూ చేశారు. పిమ్మట మందిరపు పాత్రలు, నైవేద్య పదార్థాలు, సాంబ్రాణి అక్కడికి మరలా నెహెమ్యా తెప్పించాడు. ఇక్కడ చూడండి, నెహెమ్యా అర్తహషస్త ఏలుబడిలో 20వ సంవత్సరమున యెరూషలేముకు వచ్చి 12 సంవత్సరాలు అక్కడ ఉండి ప్రాకారాలు కట్టి గొప్ప సంస్కరణ చేసి దేవుని ప్రజల మధ్య సంస్కరణ జరిగించి తిరిగి 32వ సంవత్సరంలో రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. కొన్ని దినములైన తర్వాత మరలా యెరూషలేముకు వచ్చాడు. అప్పటికే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఆత్మ విషయంలో చల్లారిపోయి వెనకబడిపోయారు. అనేక తప్పులు కూడా వారి మధ్య జరిగాయి. బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడైనటువంటి ఎల్యాషీబు తన ప్రజల పట్ల, దేవుని పట్ల ద్రోహిగా ప్రవర్తించాడు. టోబియా అనేవాడు యూదులకు బద్ధశత్రువు. దేవుని పని జరగకుండా శాయశక్తులా పోరాడినవాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో హోరేనీయుడైన సన్బలటు, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడు ఇశ్రాయేలులకు క్షేమం కలగజేయ ఒకడు వచ్చానని విని బహుగా దుఃఖపడ్డారు. 4వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీయుడైన టోబియా అతని వద్ద ఉండి, వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవునను. 6వ అధ్యాయం 1వ వచనం. నేను ఇంకనూ గుమ్మములు, తలుపులు నిలుపక ముందుగా దానిలో బెట్టలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సన్బలటు, టోబియా, అరబిడ్డని గెషమును మా శత్రువులో మిగిలిన వారిని విని పనికి ఆటంకాన్ని కలగజేశారు. శాయశక్తులా వాళ్ళు దేవుని పని ఆపు చేయాలనేటువంటి విషయాన్ని కలిగి ఉండగా అలాంటి శత్రువుకి ప్రధాన యాజకుడైనటువంటి ఎల్యాషీబు దేవుని మందిరంలో మరి విశేషంగా లేవీలు, గాయకులకు, యాజకులకు రావాల్సిన ప్రతిష్ఠిత వస్తువుల నుంచి స్థలం దగ్గర ఉన్నటువంటి గొప్ప గదిని సిద్ధం చేసి అందులో ఉంచాడు. ఎల్యాషీబు ఎందుకు ఇలా చేశాడో రాయబడలేదు. బహుశా టోబియా కుటుంబంతో బియ్యం అందుకున్నాడేమో. అలా బియ్యం అందుకోకూడదు. లేకపోతే బహుశా టోబియా దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నాడేమో. ఏది ఏమైనా గౌరవమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఈ మనిషి ఎంత నీచమైనటువంటి పనికి ఒడిగట్టడం అనేది ఇది మనకు హెచ్చరిక అన్నమాట.
యూదుల బద్ధ విరోధికి దేవుని ఆలయంలో అనగా దేవుని ఉపకరణాలు పెట్టుకునే గదిలో స్థలం ఇచ్చాడంటే చూడండి, ఇది ఎంత నీచమైన కార్యము. క్రీస్తు విరోధి దేవాలయంలో కూర్చున్నట్టుగా ఉంది ఈ పరిస్థితి. విశ్వాసులైనటువంటి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవాది అనేవాడికి చోటు ఇవ్వకూడదు. ఎఫెసీ 4:27 చదువుతాం, అపవాదికి చోటు ఇవ్వకండి. వాడికి చోటు ఇస్తే మనల్ని నాశనం చేస్తాడు. అందుకే లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదంటారు. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. అమ్మోనీయుడైనటువంటి టోబియా ఆ గదిలో ఉన్న మూలంగా ఆ గది అపవిత్రమైపోయింది. ఈనాడు దేవాలయం అంటే మన దేహమే. కొరింథీ మొదటి పత్రిక 6:19-20 మనం చూస్తాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచండి అని మనం చెబుతాం. మన అవయవాలతో దేవుని మహింపరచాల్సిందే గాని అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. మనం శరీరానుసారంగా ప్రవర్తించామనుకోండి, చావవలసిన వారంగా ఉంటాం. కానీ ఆత్మచేత శరీర క్రియలు మనం చంపితే మనం జీవిస్తాం. ఆ తర్వాత యెరూషలేముకు వచ్చిన తర్వాత, నెహెమ్యా యెరూషలేముకు వచ్చిన తర్వాత ఎల్యాషీబు అని ప్రధాన యాజకుడే ఎలాంటి పని చేశాడని తెలుసుకుని బహుగా దుఃఖపడి ఆ గదిలో ఉన్నటువంటి టోబియా సామగ్రిని అవతల పారేశాడు. గదులన్నిటినీ శుభ్రం చేయండి అని యాజకులకు ఆజ్ఞాపించాడు. వారు అలా చేశారు. దేవాలయము సంఘానికి సూచన. ఎవడైనాను దేవాలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఎందుకంటే దేవుని ఆలయం పరిశుద్ధమైనది. మనము ఆ ఆలయమై ఉన్నాం. నెహెమ్యా దేవాలయాన్ని పవిత్రపరిచిన తర్వాత మందిరపు పాత్రలు, నైవేద్య పదార్థాలు మరలా గదిలో ఉంచారట. ఆది సంఘంలో అపవిత్రులైపోయినటువంటి అననీయ సప్పీరాలు మరణించిన తర్వాత మిగిలిన వారికి మిగుల భయం కలిగింది. అప్పుడు స్త్రీ పురుషులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభుపక్షంగా చేర్చబడ్డారు. ఇంకా మనం చూస్తే 10వ వచనం నుంచి 14వ వచనం వరకు లేవీయులకు రావాల్సిన భాగాలు వారికి అందేటట్లుగా చేశాడు. లేవీయులకు రావాల్సినటువంటి పాళ్ళు వారికి అందకపోవడం చేత సేవ చేసే లేవీయులు, గాయకులు తమ పొలాలకు పారిపోయారని తెలుసుకున్నాడు నెహెమ్యా. అధిపతులతో మాట్లాడి దేవుని మందిరాన్ని మీరు లక్ష్య పెట్టలేదెందుకు అని అడిగి వారిని సమకూర్చి తమ స్థలాల్లో ఉంచారు. అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షరస తైలములో 10వ భాగం ఖజానాలోకి తెచ్చారు. నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అని శాస్త్రిని, లేవీల్లో పెదాయాను ఖజానా మీద కాపరిగా నియమించాడు. వారి చేతి క్రింద మత్తన్యా కుమారుడైన జక్కూర్నకు పుట్టిన హనాను నియమించబడ్డాడు. తమ సహోదరులకు ఆహారం పంచిపెట్టు పని వారికి నియమించబడింది. లేవీలకు రావాల్సిన భాగాలు, గాయకులకు రావాల్సిన భాగాలు వారికి అందకపోవడం చేత సేవ చేయకుండా లేవీలు, గాయకులు పొలాల్లోకి పారిపోయారు. దశమ భాగాలు ఇశ్రాయేలులు లేవీలకు ఇవ్వాలని దేవుడు ముందుగానే చెప్పాడు. ఎందుకంటే వారికి స్వాస్థ్యం నేను ఇవ్వట్లేదు, నేనే వారి సొత్తు, దశమ భాగాలన్నీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చానని సంఖ్యాకాండం 18లో ప్రభువు ముందే చెప్పారు. నెహెమ్యా మొదట చేసిన సంస్కరణలో దశమ భాగములు తప్పగా లేవీలకు ఇస్తామని నిర్ణయం చేసుకున్నారు. 10వ అధ్యాయంలో మనం చూసాం. ఇది ప్రమాణం చేసుకున్నట్లు. ప్రమాణం చేయడం తేలికే, నిలబెట్టుకోవడమే కష్టం. కాబట్టి లేవీలు, గాయకులు
దేవుని పని విడిచి పొలం పని చేసుకోవడానికి వెళ్ళిపోయారట. ఈనాడు మనం కూడా సంఘంలో ఉన్నటువంటి దేవుని సేవకుల యొక్క అవసరాలు మనం తీర్చకపోతే వారు అనేకమైన ఇబ్బందులకు గురవుతారు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు చెబుతారు, 7వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివితే, ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేస్తాడా? ద్రాక్ష తోట వేసి దాని ఫలాలు తినకుండా ఉంటాడా? మందను కాచి మందపాలు త్రాగకుండా ఉంటాడా? ఈ మాటలు లోకాచారం బట్టి నేను చెప్తున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెబుతుంది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. దేవుడు ఎడ్ల కొరకు విచారిస్తున్నాడా? కేవలం మన కొరకే దీన్ని చెబుతున్నాడా? అవును, మన కొరకే కదా చెబుతున్నాడు. ఎలాగంటే దున్నువాడు ఆశతో దున్నాలి, కళ్ళము త్రొక్కించేవాడు పంటలో పాలు పొందుతున్న ఆశతో త్రొక్కించాలి. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకుంటాం గొప్ప కార్యమా? ఇక్కడ గమనించండి, సంఘములో పనిచేసేటువంటి సేవకులకు మనం సపోర్ట్ చేయకపోతే వారు చాలా ఇబ్బందులకు గురవుతారు. నెహెమ్యా వచ్చి అధిపతులతో పోరాడి మీరెందుకు దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టలేదని వారిని అడిగి వారిని సమకూర్చి తమ స్థలాల్లో వాటిని ఉంచారు. యూదులందరూ కూడా ధాన్య ద్రాక్షరస భాగాల్లో 10వ భాగాన్ని తెచ్చారట. జనులు అర్పణలు సమృద్ధిగా తేవాలని ఆదేశించబడ్డారు. ఆ తర్వాత నమ్మకమైన మనుషులని పేరు పెట్టబడిన షెలెమ్యా అనేవారిని, పెదాయాను, సాదోకును, మత్తన్యాకు పుట్టిన హానాను నియమించారు. ఖజానాదారుల మీద నమ్మకమైన మనుషులే నియమించాలి. ఎంత నమ్మకమైన వారైనా వారి విషయంలో ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. క్రొత్త నిబంధనలో కూడా పౌలు ఉపకార ద్రవ్య విషయంలో కూడా కొందరు పరిచారకులను నియమించారు. కాబట్టి నమ్మకం గలవారని పేరు పొందిన వారే కావాలి. ఎందుకంటే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అంటాడు ప్రసంగి 7:1. ఇంకా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో తిమోతి సువార్త పనిలో నమ్మకంగా ఉన్నవాడు, పౌలుకి కుమారుడు వలె ఉన్నాడంట. రక్షించబడినటువంటి తిమోతి తానున్న స్థానిక సంఘంలో మంచి పేరు పొంది ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 16:2 చూస్తాం. 11:24 బర్నబా గురించి మనం చూస్తాం. బర్నబా మంచి పేరు గలవాడు, సత్పురుషుడు, ఆత్మతో నిండుకున్నవాడు, విశ్వాసం గలవాడు. యెరూషలేము సంఘంలో పరిచారం చేయడానికి కావలసిన వారు 6 నియమించారు. అపొస్తలుల కార్యములు 6:3. కాబట్టి వారు కూడా నమ్మకమైన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు. కాబట్టి ఇలాంటి వారు పరిచర్యకు పనికి వస్తారు. మంచి పేరు సంపాదించుకోవాలి. ప్రసంగి గారు అంటారు, బుక్కవాని తైలంలో ఈగ పెడితే ఆ అత్తరు కొంపకూడదు అంటాడు. కొంపకూడదు. కాబట్టి చిన్న మిస్టేక్ మనలో ఉన్న మన సాక్షి జీవితం దెబ్బతింటది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నమ్మకస్తులైనటువంటి వారు దేవుని పని చేస్తే అది ఆశీర్వాదం. అదే సమయంలో నమ్మకస్తులైనటువంటి వారు ఏ విధమైనటువంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా జీవించి ఆయన నామానికి అపకీర్తి కలగకుండా చూసుకోవాలి. ఆయనతో లీనమైపోవాలి. కాబట్టి ఇలాగ నెహెమ్యా కొన్ని కార్యాలు చేసి అవి ప్రభువుకే అప్పగించాడు. అలాగే మనం కూడా చేసేటువంటి ప్రతి కార్యం, ప్రతి విషయం
ప్రభువుకు అంకితం చేయాలి. ప్రభు చెప్పు చేతల్లో మనం నడవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.